సార్ మీరు చెప్తున్నారు కదా! ఈ విషయస్ సైకిల్‌లా అయిపోయింది అంత. ఈ పరిస్థితులన్నీ మారడానికి కొంచెం అడ్వాన్స్ అవ్వడానికి ఏం చేయాలి గవర్నమెంట్ ఎగ్జాక్ట్‌గా? ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉండాలండి ఫస్టు. హ్మ్. ఈ రంగం మీద అవగాహన ఉండాల. హ్మ్. ఈ రంగం మీద అవగాహన లేకపోతే ఏం చేయాలనేది, అసలు ఏం చేయాలని తెలియకపోతే, ఆ! అసలు ఏంటిదనేది వాట్ ఈజ్ వాట్ అనేది తెలియకపోతే హ్మ్. నువ్వు ఏం పాలసీ చేస్తావు? పాలసీ చేయాలంటే నువ్వు ముందు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో తెలవాలి నీకు. ఆ! అధ్యయనం చేయాలి. అందుకని పెద్దలు జయశంకర్ గారు ఉద్యమ కాలంలో చెప్పినారు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏ సమస్యకైనా కూడా 3 దశలలో ఓ పరిష్కారం దొరుకుతుంది. ఒకటి, ముందు ఆ సమస్య ఏంటిదో అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. మనకు వచ్చినటువంటి అవగాహనను, అధ్యయనాన్ని, ఆ అవగాహనను ఇతరులకు అందజేయాలి, భావవ్యాప్తి చేయాలి. రెండోది భావవ్యాప్తి చేయాలి. అవును. అంటే ప్రభుత్వానికి అవగాహన కలిగితే ఆ అవగాహన ద్వారా లబ్ధిదారులకు, ఆ రంగం మీద ఆధారపడ్డ ప్రజలకి దాని మీద అవగాహన పెంచాలి. హ్మ్. భావవ్యాప్తి అంటాం దాన్ని. అవును. మూడవది ఒక ప్రయత్నం జరగాలి. ఫైనల్లీ అవును. ఏం చేయాలి? ఉత్పత్తి పెంచాలి, కార్యాచరణ మూడవది. సో అధ్యయనము, భావవ్యాప్తి, కార్యాచరణ, ఈ మూడంచెలలో కనుక విధానపరమైన నిర్ణయాలు కరెక్ట్గా ప్రభుత్వాలు తీసుకుంటే తప్పనిసరిగా ఏ రంగమైనా కాదు, మత్స్య రంగమే కాదు, ఏ రంగమైనా కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి, ఆ రంగం మీద ఆధారపడ్డ ప్రజలు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టుగా మత్స్యకారులు లక్షాధికారులు కావాలని కోరుకున్న విధంగా, అదేవిధంగా ఇవాళ దేశ ప్రధాని మోడీ గారు కోరుకున్నట్టుగా మత్స్యకారుల యొక్క ఆదాయాలు రెట్టింపు కావాలి అని ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగడానికి, ఆచరణలో అవన్నీ నిజం కావడానికి, వాస్తవ రూపం దాల్చడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి పాలసీ నిర్ణయం చేసే వాళ్ళకి ముందు అవగాహన రావాలి.